డిక్లరేషన్ పేరిట 6 డిక్లరేషన్లు స్వయంగా సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఆశల పల్లెకులో ముంచెత్తింది. 6 డిక్లరేషన్లు, 66 హామీలు, 420 రకాల పనులు చేసి పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, తెల్లారే సంతకం పెడతా, ఇవన్నీ మీకు అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి పత్రికలో చూసిన వైద్యం కుంటుపడ్డది అనేటువంటి వార్త. 6 నెలలుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవనేటువంటి వార్త చూసిన. మందులకు డబ్బులు లేవు, టెస్ట్లకు డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ, వైద్యం కానీ, కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం కొనబడింది. ప్రజలు చర్చించుకుంటారు, పెయిన్ అమ్మింది చెప్పి పూయబడ్డామా, తుంపెత్తేసి ముద్దెత్తుకున్నామా అని ఆలోచన చేస్తా ఉంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాటికి కూడా మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి లీడర్ తెచ్చుకోవాలి, ఏ పార్టీ నాయకులు అరువు తెచ్చుకోవాలి, ఏ పార్టీ నాయకులకు వెలగట్టాలి, ప్రజలను ఎట్లా పర్చేజ్ చేయాలి, ఓట్లను ఎట్లా పర్చేజ్ చేయాలి, ఇవాళ మళ్ళీ ఒక మోసపట్టణ కూడా చేసి నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే పార్లమెంట్లో నాకు ఓటేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, నేను రాహుల్ గాంధీ లంక బిల్లులు ఇస్తే తీసుకొచ్చి హామీలు అమలు చేస్తానని చెప్పి మరో మాటలు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారి హామీలు ప్రజలు నమ్మకపోతే చివరి అస్త్రంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా రైతులారా దేవుని సాక్షిగా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసే స్థాయికి దిగజారిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పెట్టి అంటే మా నిరుద్యోగ యువత కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి మంచేందో చెడేందో తర్కించుకునే శక్తివంతుల్ని ఇవాళ మనవాడెవడో మందివాడెవడో వాళ్ళు ఎన్నుకునే ఈ సందర్భంలో ఇలా వాళ్ళకు కూడా మళ్ళీ ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం, దబాయించడం, ఇవాళ స్కూళ్ళ యాజమాన్యాలను, కాలేజీల యాజమాన్యాలను వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ కాలేజీలలో పనిచేసే స్టాఫ్తో ఓట్లేయాలని చెప్పి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా మంత్రులే ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 జిల్లాల నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రులకు వినమ్రంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 22-23 సంవత్సరాల కాలంలో మీతో సన్నిహితంగా మెలిగినటువంటి వాడిగా, నాకు కూడా ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడిగా, గతంలో ప్రభుత్వాలు చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీ? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం చేయడానికి ఓట్లు వేయనా, లేదు ఆ ఇచ్చిన హామీల కోసం అమలు కోసం ఇవాళ కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయన్నా ఆలోచించుకోమని చెప్పుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటి కాదు, మీకు తెలుసు. ఇక్కడ వాళ్ళ ప్రాధాన్యత లేదు. వాళ్ళు ఇవాళ కౌన్సిల్లో కూడా వాళ్ళ ప్రాధాన్యత ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యల మీద కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు, ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు, పట్టభద్రుల సమస్య మీద కావచ్చు, ఇవన్నిటి మీద శాసన మండలిలో ప్రస్తావించగలిగే శక్తి, ఆ నైపుణ్యం,
ఆ అనుభవం ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారికి మాత్రమే ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీకే ఉంది కాబట్టి మీరు ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని ఇవాళ గొప్ప మెజార్టీతో గెలిపించి ఇవ్వండి. నాలాంటి ఉద్యమ బిడ్డ కూడా మీరు తెలిసి 22 సంవత్సరాలుగా ఎక్కడ ఎవరు టెంట్ వేసినా, ఆశా వర్కర్ టెంట్ వేసినా, సెకండ్ ఏఎన్ఎం సమస్య కోసం ఉద్యమం చేసిన, ఆర్టీసీ కార్మికులు ఆక్రోశించిన, ఇవాళ గ్రామ కార్యదర్శులు సమ్మె చేసి ఇవాళ నరకం అనుభవించిన, ఇవాళ ఎక్కడ ఉద్యమాలు జరిగినా కూడా మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు కావచ్చు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యమాలు కావచ్చు, భంగపడ్డోళ్ళ బాధపడ్డోళ్ళ ఉద్యమాలు కావచ్చు, సామాజిక ఉద్యమాలు కావచ్చు, అన్ని ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న బిడ్డగా రాబోయే కాలంలో కూడా ఈ వర్గాలకు, ఈ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన సపోర్ట్ తప్పకుండా మేము ఇస్తామని చెప్పి, ఆ అధికారాన్ని, ఆ బాధ్యతను మా చేతుల్లో పెట్టమని చెప్పి నేను ఈ 3 జిల్లాల పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళకు బాగా అలవాటు అయిపోయింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో మన ఆత్మగౌరవాన్ని వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనకు దావతులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దావతులకు, ఈ ప్రలోభాలకు, ఈ పర్చేస్కి తెలంగాణలో చెల్లుబాటు కాదని వీళ్ళకు చెంప చెల్లుమనిపించేందుకు గొప్ప తీర్పులు ఇవ్వాలని చెప్పి నేను పట్టభద్రులు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు వస్తాయి సార్ బీజేపీ. మాకు ప్రజల నాడిని బట్టి, ప్రజల చేసినటువంటి ఆ తీరును బట్టి మేము మొన్న ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అన్న మీకు మేము ఓటు వేసినాం, మీకు మేము ఆశ్చర్యపోతాం, నల్లగొండ లాంటి ప్రాంతాల్లో కూడా మీకు ఓట్లు వేసినా మీకు వెళ్తారని చెప్పే మాట వింటేనే అబ్బురపడిపోతాను. దాని నుంచి 10-12 సీట్లకు తగ్గకుండా ఇవాళ గెలుస్తారని చెప్పి అనుకుంటాను.